హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తిరుమలకి ప్లాన్ చేసుకున్నాము దేవుడి దర్శనానికి. ఈరోజు నేను తిరుమల పైన దర్శనం ఎట్లా జరుగుతుంది అవన్నీ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, మేము ఇప్పుడు టోల్ గేట్ దగ్గర కార్ చెకింగ్ దగ్గర ఉన్నాము. చూడండి, ఘాట్ అసలు వెళ్తుంటే కూడా ఎంత బాగుంది. చెకింగ్ దగ్గర నుంచి మనం ఘాట్ రోడ్లో కూడా చాలా ప్రశాంతంగా ఆ వ్యూ అంటే ఆ భగవంతుడికి మనం స్మరించుకుంటూ వెళ్తున్నాము. మేము చాలా రోజులైంది ఫ్రెండ్స్ వెళ్ళి కూడా. ఈ క్లైమేట్ కూడా కూల్గా ఉంది. మేము 3 months ముందు టికెట్ బుక్ చేసుకున్నాము. ఈ రోజుకి మాకు టికెట్ ఓకే అయింది. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే మనకు దేవుడు మనల్ని రప్పించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఉంటే అప్పుడప్పుడు దేవుడికి వచ్చి దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ బ్లాగ్ అంతా తిరుమలకి సంబంధించి ఉంటుంది. దయచేసి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాం మనం ఇప్పుడు ఘాట్ రోడ్ అంతా. చూడండి, ఇది ఇక్కడ తిరుమలకి ఎంట్రన్స్ అండి. ఇది చూడండి, ఎంత ఈ పక్క ఆ పక్క అంతా చెట్లు ఎంత పచ్చగా ఉంటున్నాయో. తిరుమలలో మనం ఘాట్ దగ్గర నుంచి తిరుమల ఒలుగు అంతా చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. చూడడానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ సెట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం తిరుమలలో ఎంటర్ అవుతున్నాము. దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మేము దర్శనం నుంచి వచ్చాం ఫ్రెండ్స్. దర్శనం బాగా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మేము భగవంతుడికి నైవేద్యం పెట్టుకుంటున్నాము. అంటే ఈ సైడ్ మేము తీపన్నం అని చెప్తాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం అంతా దర్శనం బాగా జరిగింది కాబట్టి భగవంతుడికి తీపన్నం చేసి పెట్టాలనేది మా సాంప్రదాయము. అందువల్ల నేను ఫస్ట్ బియ్యం అవి కడిగేసి, పప్పు బియ్యం కడిగేసి విజిల్ పెట్టేసాను ఫ్రెండ్స్. 2 విజిల్ ఉంటే చాలు. కొద్దిగా బెల్లము, దాని తర్వాత మనం కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా యాలకలు, నెక్స్ట్ నెయ్యి అవి వేసి మనం ప్రసాదం చేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు ఉంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా కొబ్బరి కావాలంటే మనం కొబ్బరి తురుము కూడా కొంతమంది చాలామంది ఇష్టపడతారు. మనం భగవంతుడికి ఎంగిల్ చేయకుండా మనం ప్రసాదం నైవేద్యం పెట్టాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట, అప్పుడప్పుడు మనసు బాగాలేనప్పుడు మనము ఎక్కడైనా మైండ్ ఇదిగా ఉన్నప్పుడు భగవంతుడి దర్శనానికి వెళ్తూ రండి. ఇప్పుడు మనకు మైండ్ సెట్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మనము భగవంతుడికి దండం పెట్టుకోండి బాగా. ఈ ఎండలకి ఎక్కడికి తిరగద్దండి, వాటర్ బాగా తాగండి. ఫస్ట్ హెల్త్ కేర్ తీసుకోండి. హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా చేయగలము. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్లో చూడండి, నేను ప్రసాదం దేవుడికి కప్పులో వేసి నైవేద్యంగా పెడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, భగవంతుడికి దండం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మాకు దర్శనం బాగా జరిగింది కాబట్టి నేను దేవుడికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్.